హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. అందరూ శివరాత్రిని ఎలా జరుపుకున్నారండి? మా శివరాత్రి అయితే చాలా చక్కగా జరిగింది. ఇదిగోండి పూజలు జాగరణ అన్నీ అయ్యి ఇంటికి వచ్చేటప్పటికి 2:30 అయిందనమాట. హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? శివరాత్రి అయితే అయిపోయిందండి. మీరు ఎలా జరుపుకున్నారు? మేమైతే చాలా చక్కగా జరుపుకున్నాము. పండగ అయిపోయింది, జాగరణ అయిపోయింది, మళ్ళీ ఎవరి రొటీన్ వర్క్స్లో వాళ్ళు పడిపోయాము. నైట్ వచ్చేసరికి 2:30 అయినా పొద్దున్నే చక్కగా మళ్ళీ మా వారు పిల్లలు అందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోయారనమాట. నేను కూడా ఫస్ట్ నేను నా పనిలోకి వెళ్తేనే వాళ్ళని వాళ్ళ పనుల్లోకి పంపించగలను కదా. ఇంకా 2:30కి వచ్చి పడుకునేటప్పటికి 3 అయింది. ఇంకా 6ంటికి అలారం పెట్టుకున్నాను అనమాట. ఇంకా అప్పుడు లేచి ధనాధనగా పిల్లలకు కావాల్సినవి ప్రిపేర్ చేసి సింపుల్గా అయిపోయి కొబ్బరన్నం చేసి పెట్టేశాను. సో అలా ఎలా ఉన్నా మన రొటీనే కదా. ఇంక ఈ వీడియోలో అయితే మేము శివరాత్రి ఎలా జరుపుకున్నాం అన్నది అయితే షేర్ చేస్తానండి. చాలా చక్కగా జరిగింది. అంటే కొత్తగా ఏమీ జరగదండి, ఎవ్రీ ఇయర్ ఒకేలాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఏ పండగనైనా ఏవైనా పూజల విషయంలో మాత్రం కొత్తదనాన్ని తీసుకురాము. ఎప్పుడు ఎలా జరుపుకుంటామో అలాగే అన్నమాట. సో అందుకని ఎవ్రీ ఇయర్ ఎలా జరుపుకుంటామో అలాగే జరిగింది. బట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది మీతో షేర్ చేస్తాను. మార్నింగ్ లేచి చక్కగా అన్నీ క్లీన్ చేసుకున్నాక నేను ఫ్రెష్ అయిపోయి కాళ్ళ నిండుగా పసుపు రాసుకుని పూజ కోసం అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా ఎన్ని కొన్న పూలున్నా కొన్నైనా మన చెట్లకు పూసిన పూలుంటే ఆ సంతోషమే వేరు కదా. మీతో ముందు వీడియోలో కూడా షేర్ చేశాను కదా మల్లెపువ్వు పూస్తుందని చెప్పి. సో ఇంకా కొన్ని చెట్ల కొన్న పువ్వులు అవి కోసి చక్కగా స్వామివారిని అయితే పూజించుకున్నాము. ఇంకా చెప్పాను కదండి, మా పూజలు అయితే ఎవ్రీ ఇయర్ ఎన్ని సంవత్సరాలు గడిచిన ఒకేలా ఉంటాయన్నమాట. సో సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాము. అభిషేకాలు అవి చెయ్యము ఇంట్లో, ఎందుకో ముందు నుంచి అలవాటు లేదు. ఇంకా అవి చేయమన్నమాట, గుళ్ళో మాత్రం చేయించుకుంటాం అంతే. సో ఇంకా మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఇంకా సెలవు పెట్టమన్నా లేదులే వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయారు. పిల్లలకైతే సెలవు అనమాట. సో మేము ముగ్గురం ఇంట్లో ఉన్నాం. ఇంకా పిల్లలు కూడా మార్నింగ్ ఏం తినలేదనమాట, వద్దన్నారు. సరే ఇంకా నాతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు. మా వారు ఉంటారనమాట, అసలు ఎవ్రీ ఇయర్ కంప్లీట్ ఉంటారు ఆయన. అసలు డే మొత్తంలో ఈవినింగ్ గుడికి వెళ్ళి వచ్చాక కొంచెం ఏదన్నా ప్రసాదంగా అలా తీసుకుంటారనమాట అంతే. మళ్ళీ జాగరణకి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయిపోద్ది, ఇంకా ఏం భోంచేయరు. ఆయన అయితే కంప్లీట్గా ఉంటారు. బట్ నేనైతే అంత ఉండలేనండి. ఎందుకో ఉపవాసం ఉంటే నాకేంటో హెడేక్ వచ్చిన ఫీలింగ్ వచ్చేస్తుంది. పని ఎక్కువైనా నిద్ర లేకపోయినా ఆకలి బాగా వేసినప్పుడు ఆ టైంకి తినకపోయినా తలనొప్పి నేనున్నాను అని చెప్పి తలుపు కొట్టి వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నేనైతే ఎక్కువ టైం అయితే ఉండలేను. ఎవ్రీ ఇయర్లానే ఎంతవరకు ఉండగలనో అంతవరకు ఉండి ఇంకా బాగా ఆకలి వేస్తుంది అన్నప్పుడు ఏదన్నా తినేస్తానమాట. అంటే మనం పూజలప్పుడు అన్నీ తినం కదా, అలా ఏదన్నా స్వీటో ఏదన్నా అలా చేసుకుని తింటాను. అయితే ఈసారి మా చిన్న పాప కూడా నేను ఉంటాను ఫాస్టింగ్, నేనేం తిననని అంది. అక్కడికి నేను వద్దు అమ్మా అన్నాను. మళ్ళీ ఎక్కువసార్లు మనం వద్దు అని కూడా చెప్పకూడదు కదా, అసలు పిల్లలకి ఇంట్రెస్ట్ రావటమే గ్రేటు. వచ్చినప్పుడు సరే ఇంకా దాన్ని ఎంకరేజ్ చేయాలనుకుని సరే అన్నాను. ఇంకా అలా మార్నింగ్ మా వారు పాలు తాగి వెళ్ళిపోయారు, నేను కాఫీ తాగాను. మా పెద్ద పాప పాలు తాగింది, మా చిన్న పాప అయితే ఏం తాగలేదు. సో ఇంకా అలా పూజ అది చేసుకున్నాం. పిల్లలు కూడా 1 by 1 ఫ్రెష్ అయ్యి దండం పెట్టేసుకున్నారు. ఇంక ఈలోగా రొటీన్ వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను. ఇంకా పాలతో పాటు పువ్వులు కూడా అమ్ముతారనమాట. అంటే వాళ్ళకి అక్కడ ఫామ్ ఉంది, గేదెల ఫామ్తో పాటు మధ్యలో మొక్కలు, ఈ పువ్వుల మొక్కలు కూడా పెంచుతారు. సో ఆయన పువ్వులు కూడా తీసుకొస్తారు. ఇంక గులాబీలు లేనట్టున్నాయి, చామంతులు తీసుకొచ్చారు. కానీ ఎంత ఫ్రెష్గా ఉంటాయోనండి, అవి అప్పటికప్పుడు కోసి తీసుకొస్తారు కదా, 2-3 రోజులైనా కూడా అస్సలు వడిలిపోకుండా ఉంటాయి. ఇంకా ఆయన దగ్గర పువ్వులు ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. ఎప్పుడన్నా లేవు అంటే ఇంకా బయటకు ఉంటాను అనమాట. సో ఇంకా అందులో కొన్ని బాక్స్ సర్దుతుంటే రేకులన్నీ ఊడిపోయినాయి ఉన్నాయి. సరే ఇంకా అలా పక్కన పడేయటం ఎందుకు, చక్కగా లేదుగోండి బౌల్లో వేసేసి పెట్టుకుంటే చూడటానికి బాగుంటుంది కదా, చక్కగా వెల్కమింగ్గా ఉంటుంది, మనకు కూడా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇంకా చామంతి పూలన్నీ ఆ బాక్స్లో పెట్టి సర్దేసి మిగిలిన గులాబీ రేకులన్నీ ఇలా బౌల్లో వేసేసాను. మా ఇంట్లో అయితే ఈ ఫ్లవర్ బౌల్స్ ఎక్కువే ఉంటాయండి. ఇంటి బయట ఇంటి లోపల ఎక్కడ అంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టం అనమాట అలా చూస్తూ ఉండడం. సో ఇంట్లో కూడా ఒక మంచి పాజిటివిటీ ఉంటుంది అలా వాటర్లో ఫ్లవర్స్ అవి వేసి పెట్టడం వల్ల. ఇంకా వేసాక అనిపించింది అలా చూస్తూ ఉంటుంటే దీనిలో ఒక క్యాండిల్ వెలిగిస్తే ఇంకా బాగుంటుంది కదా అని. సో ఇంకా అలా ఆ టైం అయితే అలా స్పెండ్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ పనేం లేదు, పిల్లలు ఏం తిన్నన్నారు కదా, ఇంకా అలా నేను కూడా చక్కగా టైంని ఇలా ప్రశాంతంగా నచ్చిన పని చేసుకుంటూ అలా ఎంగేజ్ చేస్తూ ఉన్నాను. ఇంకా వంట లేదు అంటే మ్యాక్సిమం పనే ఉండదు కదా. మార్నింగ్ పూజ అయిపోయాక ఇంకే పనులు అనిపించలేదు, బట్టలు అవి ఉంటే ఆరేసి వచ్చాను అనమాట.
సో ఇంకా అట్లా కూర్చొని టైం అలా పాస్ చేస్తూ ఇంక ఇదిగోండి ఈ ఫ్లవర్ బౌల్ని అయితే ఇలా డెకరేట్ చేశాను. ఇలా ఉపవాసాలు అవి ఉన్నప్పుడేమో నిద్రపోకూడదు, కానీ ఖాళీగా ఉన్నప్పుడు మనల్ని వెంటనే పలకరించేది ఆ నిద్రే కదా, దాన్ని కంట్రోల్ చేయడం మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా డీవియేట్ అవ్వచ్చు. కానీ చాలామంది టీవీ చూస్తూ చక్కగా టైంని స్పెండ్ చేస్తారు. బట్ నాకేంటంటే ఒక టైంలో టీవీ చూస్తూ చూస్తూ కూడా నిద్ర వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి నేనైతే టీవీలో మూవీస్ అవి ఏం ప్రిఫర్ చేయను. ఏమైనా థ్రిల్లర్ మూవీస్ అయితే ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి. బట్ ఇంకా సరే అవన్నీ పక్కన పెట్టేసి ఇంక ఇదిగోండి నాకు ఈ చాపింగ్ బోర్డు కనిపించింది. కొంచెం రిపేర్ వర్క్ ఉందనమాట. ఇది ఎప్పుడో జమానా అనమాట. ఎప్పుడో ఎన్నో ఇయర్స్ బ్యాక్ ప్లాస్టిక్ది చాపింగ్ బోర్డు ఉంది మా ఇంట్లో. సరే దాన్ని పక్కన పెట్టేశాను అనమాట. ఉడెన్ది తీసుకున్నాక దాన్ని అప్పుడు అలా ఏదో కొంచెం క్రాఫ్ట్ వర్క్ లాగా చేశాను. బాగా పాడైపోయింది. సరే అందులో ఫోటో ఒకటి ఉండేది, అది బాగా ఫేడ్ అయిపోయింది అనమాట. అది తీసి కొంచెం ఏమన్నా దీన్ని రీవర్క్ చేద్దామని ఈ పని పెట్టుకున్నాను అనమాట. నాకేమనిపిస్తుంది అంటే ఇలా మనం నిద్రని కంట్రోల్ చేయాలంటే బాడీతో పాటు బ్రెయిన్కి కూడా వర్క్ ఇవ్వాలి. అలాంటప్పుడే మనం ఆ నిద్ర వైపు వెళ్లకుండా ఉంటాం అనమాట. సో అట్లా నాకు నచ్చిన చిన్న చిన్న పనులు అయితే పెట్టుకున్నాను అనమాట ఈరోజు నిద్ర నుంచి బయటపడటానికి. జనరల్గానే నాకు మధ్యాహ్నం అలా అవ్వగానే నిద్ర పలకరించేస్తుంది. సో ఇంకా పైగా ఇలా ఖాళీగా ఉన్నాము అంటే ఇంకొచ్చేస్తా అనమాట. ఇంకా అందుకని చెప్పి ఏదో ఒకటి అలా ఇంట్లో అవి ఇవి సర్దుతూ ఇలా ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకుంటూ అలా టైం అయితే పాస్ చేస్తూ ఉన్నాను. అంటే ఏదో దేవుడు పడుకోవద్దన్నాడా చేయొద్దన్నాడా అని కాదు, కానీ మన మీద మనకి ఆ కంట్రోలింగ్ అన్నది రావడానికి అనమాట ఇలాంటివన్నీ పెట్టేది. తినకుండా ఉంటే అసలు మనం ఉండగలమా లేదా, అలాగే నిద్రపోకుండా మనం ఉండగలమా లేదా, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మన బాడీ అన్నిటికీ రెడీగా ఉండేలాగా అనమాట. ఒకేసారి అన్నీ ఇలా మనం చేయాలంటే చేయలేం కదా. సో అందుకని చెప్పి దానికి తగ్గట్టుగా మన పూజలు కానీ ఇవన్నీ భలే అనిపిస్తాయి. మన హిందూ ధర్మంలో ఉన్న ప్రతి పని ప్రతి పూజ కూడా మన బాడీని ఫిట్గా ఉంచడానికి, మనం ఏ పరిస్థితులైనా తట్టుకోగలిగేలాంటి మనోధైర్యాన్ని ఇవ్వడానికి హెల్ప్ అవుతాయి అనిపిస్తుంది. ఇంకా మా పిల్లలైతే అప్పటి వరకు ఆల్మోస్ట్ 2 వరకు ఉన్నారండి తినకుండా బాగానే. ఇంకప్పుడు ఆకలి అన్నారు. సరే ఇంకా ఎందుకులే అని చెప్పి ఫస్ట్ పాప మా చిన్న పాప తినననే అంది. ఇంకా మా పెద్ద పాప తినేసరికి ఇంకా తనకు కూడా పిల్లలు కదా అనిపించేస్తుంది కదా. ఇంకా నేనే అన్నాను అనమాట, నువ్వు కూడా తినేసేయమ్మా అంటే సర్లే అమ్మ తినేస్తాను ఇంకా కష్టమే అని అంది. ఇంకా అంత చిన్న వయసులో వాళ్ళకి ఆలోచన రావటమే గ్రేటు. ఇంకా ఆ ఏజ్కి సపోర్ట్ చేసినట్టుగా అంతవరకు ఉంది, చాలే అనుకున్నాను. ఇంకా వాళ్ళైతే దోశలు వేసుకుని తినేసారులేండి. ఇంకా కాసేపటికి ఇంకా నాకు కూడా ఆకలి అనిపిస్తుంది అనమాట. ఇంకా ఎక్కువగా టీ కాఫీలు ఇవి తాగే కన్నా సర్లే ఇంకా ఏదో ఒకటి సాత్వికమైన ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అనిపించి సాబుదానా కిచిడి చేశాను అనమాట. ఫస్ట్ టైం చేశాను. ఇంకా ఇలా ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఇలా తింటారు కదా, ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇట్లా ఉప్పు లేకుండా. సో అందుకని చెప్పి చూస్తూ ఉంటుంటే విస్మయ్ ఫుడ్లో తేజ పరుచూరి గారిది వచ్చిందనమాట. ఇంకా ఆయన చెప్పిన ప్రకారం సింపుల్గా చేసేసుకున్నాను. బట్ నిజంగా బాగుందండి టేస్ట్. ఎప్పుడూ చేయలేదు కానీ అనుకుంటూ ఉంటాను, చేయలేదు. ఇవాళకి చేసే ఇది వచ్చిందనమాట. ఇంకా లెమన్ అది లేదు, సరే ఏదో ఒకటిలే అనుకుని ఇంకా అలా చేసాను. అంటే చెప్పాను కదా టైంని ఎంగేజ్ చేయడానికి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ బాగా హెల్ప్ అయ్యాయి అనమాట. ఇంక ఇలా కొత్త రకం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల కూడా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అట్లా అనిపించింది డే మాత్రం. కాసేపు ఇంటి పనులతో, కాసేపు ఏమో క్రాఫ్ట్ వర్క్, కాసేపు ఏమో బౌల్ డెకరేషను, కాసేపు ఇలా నా కోసం నేను ప్రిపేర్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది అనమాట. జనరల్గానే వీక్లో ఒక్కసారి ఫ్రైడే రోజు నేను నాకు కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాను, మీతో షేర్ చేస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు. కనీసం వారంలో ఒక్కరోజన్నా మన కోసం మనకి నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం, ఎక్కువ టైం మన కోసం మనం స్పెండ్ చేసుకోవడం ఉందనుకోండి, లైఫ్ అసలు మనకి బోరుగా విసుగ్గా అనిపించదు. సో అందుకని చెప్పి నేను వీక్లీ వన్స్ ఆ ఫ్రైడే పెట్టుకుంటాను అనమాట. ఆ డే నా డేగా ఆ రోజు చాలా తక్కువ పనులు పెట్టుకుని పిల్లల వరకు కావాల్సిన ఫుడ్ అది ఫాస్ట్గా అయిపోయే ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చేసేసి ఆ తర్వాత నాకు నచ్చింది ఏదన్నా తినాలనిపిస్తే ఆ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం అలా చేస్తూ ఉంటానన్నమాట. సో ఇంకా అలా సాబుదానా కిచిడీని అయితే తినేసానండి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది అప్పటికే. ఇంకా మన ఫ్యామిలీ మెంబర్ అడుగున్నారనమాట, కుండను ఎలా క్లీన్ చేస్తారు షేర్ చేయండి అని చెప్పి. సరే ఇంకా అందులో వాటర్ అయిపోయింది, ఇంకా అది రీఫిల్ చేయడానికి వాష్ చేయాలి. సరే ఇంకా మీతో కూడా షేర్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇలా అయితే క్యాప్చర్ చేశాను. కుండను అయితే ఎప్పుడు మనం సోప్తో క్లీన్ చేయకూడదండి, ఎందుకంటే ఆ మట్టివి అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట సోప్ అన్నది. మెయిన్గా ఈ డ్రింకింగ్ వాటర్ది అయితే అస్సలు చేయకూడదు. దానిలో
కుండకి అదే మనకి తెలియని చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కదా, మట్టిది కాబట్టి, సో వాటిల్లో ఇరుక్కుపోతుంది అనమాట. అందుకని ఇలా సాల్ట్తోనే క్లీన్ చేసుకోవాలండి. నా దగ్గర అయితే ఇంకా నార్మల్ టేబుల్ సాల్ట్ లేదు, పింక్ సాల్ట్ ఉంది. మేమైతే అదే యూజ్ చేస్తాము వంటల్లో. ఇంకా అదే క్లీన్ చేశాను. కాస్ట్లీ సాల్ట్ అనమాట, యాక్చువల్గా తీసుకురావాలి నార్మల్ది. ఇంకా క్లీనింగ్కి వాటికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా సరే ప్రజెంట్ పింక్ సాల్ట్ ఉంది, ఇంకా దాంతోనే క్లీన్ చేశానులేండి. అలా ఆ సాల్ట్ని చాలా ఏమంటారు పల్చగా ఉండే స్క్రబ్బర్స్ అనమాట, స్టీల్ స్క్రబ్బర్ కాకుండా నార్మల్ స్క్రబ్బర్ మీద సాల్ట్ అంతా స్ప్రెడ్ చేసి లోపలంతా చక్కగా వాష్ చేసుకోవాలి. మరీ గట్టిగా రుద్దకూడదు, సాల్ట్ వేసినా సరే కొంచెం అలా క్లీన్ చేసుకుంటే ప్రాపర్గా క్లీన్ అయిపోయి స్మెల్ అయితే రాదు, నీట్గా ఉంటుంది అనమాట. కొత్త కుండైనా పాత కుండైనా, అంటే మనం పాత కుండను అసలు వాడకుండా పక్కన పెట్టేసామనుకోండి, దాన్నైనా అప్పుడే తెచ్చుకున్న కొత్త కుండనైనా ఒక రోజంతా నీళ్లు పోసి నాననిచ్చి తర్వాత ఇలా సాల్ట్తో క్లీన్ చేసుకుంటే ప్రాపర్గా క్లీన్ అయిపోద్ది అనమాట. మనకి మట్టి వాసన రావటం కానీ ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా నిలవ ఉన్నట్టుగా, అట్లాంటి వాసనలు ఏమి రాకుండా నీట్గా ఉంటుంది. సో కుండనైతే క్లీన్ చేసుకుని వాటర్ ఫిల్ చేసి పెట్టేశాను. అప్పటికప్పుడు చల్లగా రావండి, ఒక నైట్ పోసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా చల్లగా ఉంటాయన్నమాట. ఎంత చక్కగా కూల్ అవుతుందో పాత కుండ అయినా కానీ మాకు చాలా హాయిగా అనిపిస్తుంది ఆ కుండలో నీళ్ళు తాగితే. ఇంకా మావారైతే ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది. సో ఇంకా ఆయన ఏం తినరు, మార్నింగ్ పాలు తాగి వెళ్ళారు అంతే, అది కూడా ఒక చిన్న టీ కప్ అనమాట. సో ఇంకా ఆయన కోసం అని చెప్పి జ్యూస్ స్టార్ట్ చేశాను. సపోటా జ్యూస్ ఆయనకే కాదులేండి మాకు కూడా. ఇంకా సపోటా జ్యూసు ఇలాంటి వాటిలో నేను పచ్చిపాలే పోసేస్తానమాట. జనరల్గా మనకి బయట జ్యూస్ పాయింట్స్లో కూడా ఇలాగే పచ్చిపాలే పోసేస్తారు కదా, బట్ వాళ్ళు ఫ్రోజన్ అంటే మిల్క్ ప్యాకెట్ని ఫ్రీజ్ చేసి అది వేస్తారు. బట్ నేనైతే ఇలా డైరెక్ట్ నార్మల్ పాలే పోసేస్తానులేండి, బెల్లమే వేస్తానమాట. మా పిల్లలు కూడా ఆ టేస్ట్కి అలవాటు పడిపోయారు. ఏ హాయ్ వచ్చావా కమింగ్. సో ఇంకా పాలు బెల్లము చక్కగా సపోటా వేసుకుని జ్యూస్ అయితే చేసాను. ఇంకా డైరెక్ట్ మిక్సీ జార్లో వేసేసాను అనమాట. చిన్న జ్యూస్ జార్లో అయితే మళ్ళీ ఎక్కువ టైమ్స్ చేయాల్సి వస్తుందని చెప్పి నేను చేస్తూ ఉన్నాను. ఈలోగా మా వారు రానే వచ్చారు. ఇంకా ఫస్ట్ కొంచెం వాటర్ తాగుతున్నారనమాట, మార్నింగ్ నుంచి అవి కూడా తాగలేదంట. ఇంకా జ్యూస్ వద్దొద్దు అంటున్నారు కానీ బట్ నేనైతే ఆయన ఆఫీస్ నుంచి రాగానే ఖచ్చితంగా జ్యూస్ అయితే ఇస్తాను ఎవ్రీ ఇయర్. మార్నింగ్ ఇంట్లో పాలు తాగి వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ వచ్చాక ఇట్లా అనమాట. యాక్చువల్గా స్ట్రెయిన్ అయిపోతావు, ఆఫీస్కి వెళ్తావు కదా ఏదో ఒకటి తిను అంటే ఇంకా ఆయన ఏంటో. మా వారికి మాత్రం ఈ శివరాత్రి చాలా డెడికేషన్తో చేస్తారు, చాలా ఇష్టం అన్నమాట. ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి అలా చేస్తూ ఉంటారు. నేను మాత్రం అంత పంచువల్గా అంతసేపు ఫాస్టింగ్ అయితే ఉండలేనండి. సో నాకు వీలైనంత వరకు ఉంటానన్నమాట, తర్వాత అలా బ్రేక్ చేసేస్తాను. బట్ మా వారు మాత్రం ఆ డెడికేషను ఇదనే కాదు ఏ విషయంలో అయినా అలా చాలా డెడికేటెడ్గా ఉంటారనమాట. ఒక పని చేస్తున్నారంటే కంప్లీట్ ఫోకస్డ్గా చేస్తారు. ఇంకా మా వారిలో నాకు బాగా నచ్చే విషయం అదనమాట. ఇంకా అలా అందరం కలిసి సపోటా జ్యూస్ తాగేసి చక్కగా కబుర్లు చెప్పుకొని ఫ్రెష్ అయిపోయామండి గుడికి వెళ్ళటం కోసం అనమాట. ఇంక ఈవినింగే వెళ్తాం, మా వారు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి. సో ఇంకా మళ్ళీ చక్కగా దీపం అది పెట్టేసుకుంటున్నాను. మామూలుగా అయితే మాకు నియర్ బై ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్, అక్కడ శివాలయం ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ అక్కడికే వెళ్తాము. ఇంకా అది మా ఫ్యామిలీ టెంపుల్ లాగా అయిపోయిందనమాట. అంటే మాకు పెళ్ళైనప్పటి నుంచి ఇంకా అదే టెంపుల్కి వెళ్తూ ఉంటాము. అప్పుడు మేము ఆ గుడికి దగ్గరలోనే ఉండేవాళ్ళం అనమాట. ఏ అకేషన్ అయినా ఆ గుడికే పరిగెత్తేవాళ్ళం. ఇప్పుడు కొంచెం దూరం అయింది, ఇంకా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కానీ బట్ శివరాత్రికి మాత్రం ఖచ్చితంగా అక్కడికే వెళ్తాము. అయితే పిల్లలు ఏంటంటే బీరంగూడ గుట్టకు వెళ్దాం అన్నారు. సరే ఇంకా వాళ్ళ మాట కాదనడం ఎందుకని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇంకా చూసారా సన్సెట్ అవుతూ ఉంది. నేను దాన్ని ప్రాపర్గా క్యాప్చర్ చేద్దామంటే అస్సలు అవ్వలేదనమాట. ఇంకా బీరంగూడ గుట్ట మీద శివాలయం అయితే చాలా ఫేమస్ అండి. ఇంకా మా సరౌండింగ్స్లో ఉండే వాళ్ళందరికీ తెలుసు. బట్ మేమైతే శివరాత్రికి ఎప్పుడు రాలేదు, కార్తీక మాసంలో వస్తాం. కానీ ఎంత కోలాహలంగా ఉందో అంత రష్గా కూడా ఉంది టెంపుల్. బాబోయ్ మామూలుగా లేదు క్రౌడ్ అయితే. మేము 100 రూపీస్ టికెట్ తీసుకున్నా కూడా మాకు 2.5 గంటలు పట్టింది దర్శనానికి. చాలా రష్గా ఉంది, బట్ చాలా హ్యాపీగా అనిపించింది అవన్నీ చూడటానికి. అంతసేపు లైన్లో వెయిట్ చేసినా కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా పక్కన చూసారా పిల్లలు చక్కగా భరతనాట్యాలు చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడే ఎక్కువ టైం అలా ఉంచేశారు, ఆల్మోస్ట్ 1.5 hours 2 hours అన్నట్టు ఇక్కడే ఉన్నాం అనమాట. సో ఆ పిల్లలు చక్కగా డాన్స్ చూసుకుంటూ అలా నుంచుండిపోయాము. నాకేమో మా వారు ఫాస్టింగ్ ఉన్నారు, ఇంతసేపు పాపం ఆయన ఎలా ఇబ్బంది పడతారా అనిపించింది. కానీ ఇంకా దేవుడే ఆ శక్తిని ఇచ్చేస్తాడు కదా. అలా 2 గంటల పాటు వెయిట్ చేసి ఇంకా స్వామివారిని అయితే దర్శించుకున్నాము.
ఎక్కడికి వెళ్ళినా మనకి రూల్స్ బ్రేక్ చేసే వాళ్ళు అయితే ఎదురు పడుతూనే ఉంటారు కదా, అలా ఇక్కడ కూడా అనమాట. 100 రూపీస్ టికెట్ తీసుకుని 500 లైన్లోకి అయితే దూరేశారు. కానీ దేవుడు ఉన్నాడు కదా, భలే అనిపించింది మాకైతే. అదేంటో సడన్గా 500 రూపీస్ లైన్ ఆపేశారనమాట. 100 రూపీస్ లైన్ని ఫ్రీ దర్శనాన్ని వదిలారు. ఆ లైన్ తోసుకుని 500లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా అక్కడ ఆగిపోయారు. మేము మాత్రం దర్శనం చేసుకుని వచ్చేసాము. భలే అనిపించింది. ఇంకా దర్శనం చేసుకుని వచ్చి కూర్చుని ప్రసాదం తిని, ఇంకా కెమెరాలో డ్యూయల్ ఆప్షన్ ఉంది, ఎప్పుడో వాడదాం అనుకుంటే అలా అయిపోయింది. సరే ఇంకా అని చెప్పి ఊరికి అలా క్యాప్చర్ చేశాను. బయటకు వస్తే చూసారు కదా, అసలు నిజంగా ఎంత కోలాహలంగా ఉందంటే మాకు మా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చేసాయి. మాకు శివరాత్రికి ఎడ్లంక అని చెప్పి అక్కడికి వెళ్తాం అనమాట. మాది కృష్ణానది దగ్గర కదా, మాకు అక్కడ దగ్గరలో ఎడ్లంక అని ఉంటుంది, లాంచ్లు అనమాట. అప్పుడు లాంచ్లన్నీ ఫ్రీగా పెడతారు. అక్కడికి వెళ్ళే లాంచ్లు అలా తిరుగుతూ ఉంటాయి ఫ్రీగా, మనం చక్కగా ఎక్కి వెళ్ళొచ్చు అనమాట. చిన్నప్పుడైతే ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్ళేవాళ్ళము ఎడ్లంక తిరునాళ్ళకి. భలే ఉంటుందిలేండి అది కూడా. నాకు ఇవన్నీ చూసేసరికి ఇంకా ఆ రోజులు గుర్తొచ్చేసాయి అనమాట. చాలా బాగా అనిపించింది, సందడిగా. ఇంకా అక్కడ మనిషి నడవడానికి కూడా ఖాళీ లేదనమాట. ఒక పక్క 2 వీలర్స్, ఒక పక్క 4 వీలర్స్. లక్కీగా మేమైతే ఒక సైడ్కి పెట్టాము కారు, మా కారు అయితే ఈజీగా వచ్చేసింది. ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చేసి ఇంకా మా చిన్న పాప అయితే ఇంట్లోనే ఉండిపోయిందిలేండి. మళ్ళీ ఇంకా జాగరణ కోసం అయితే ఇంకా మాకు నియర్ బై వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా, ఇంకా అక్కడికైతే వచ్చాము. అదేనండి మా ఫ్యామిలీ టెంపుల్ అనమాట. ఇంకా ఎవ్రీ ఇయర్ జాగరణకైతే ఇక్కడికే వస్తాము. పిల్లలు చిన్నప్పుడైతే మా వారు ఒక్కళ్ళే వచ్చేవాళ్ళు. ఇంకా మళ్ళీ వాళ్ళని వదిలి నేను ఎక్కడ వస్తానని చెప్పి వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యాక వాళ్ళని ఇంట్లో పెట్టేసి నేను మా వారు వచ్చేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు పెద్ద అయిపోయారు కదా, వాళ్ళు కూడా మాతో పాటు వస్తున్నారు. లాస్ట్ ఇయర్ మా చిన్న పాప కూడా వచ్చింది కానీ ఇయర్ ఇంకా రాలేనంది. సరే ఇంకా తను ఒకటి ఇంట్లో పడుకుంది, మేము ముగ్గురం మాత్రం వచ్చేసాము. చాలా బాగా చేస్తారండి ఇక్కడ, చాలా నిండుగా అనిపిస్తుంది అన్నమాట. చూడటానికి కూడా చక్కగా కన్నుల పండగగా అనిపిస్తుంది. ఇంకా అభిషేకం అంతా అయిపోయాక ఆ దీపాలన్నీ వెలిగిస్తారనమాట. ఇంకా అక్కడ ముగ్గులో పెట్టారు కదా దీపాలన్నీ, శివలింగం అవంతా ముగ్గు వేసి. ఇంక ఇక్కడ మా పాపని వెళ్ళి బొట్టు తీసుకురామ్మా అంటే ఇంకా పంతులు గారు అది ఉంటుంది కదా మనకి గంధంది, అది డిప్పంతా మా పాపకి ఇచ్చి అందరికి ఇచ్చేసేయమ్మా అని చెప్పి ఇచ్చారనమాట. ఇంకా తను అది తీసుకొచ్చి ఇంకా ఇస్తూ ఉంది. ఇంకా అభిషేకాలు అవన్నీ అయిపోయాక ఇంకా అక్కడ ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చేసరికి అయితే 2:30 అయిందండి. ఇలా అండి ఈసారి శివరాత్రి ఈ సంవత్సరం ఇలా జరుపుకున్నాం అనమాట. కొన్ని చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ. సో ఇదండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.